హలో అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొంచెం డిఫరెంట్గా అండి, ఓకేనా? మరి ఈ లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళి చూద్దాము నేను ఎలా చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. దొండకాయలను అయితే ముందుగా ఇలా తీసేసుకొని మంచిగా కడిగి ఇలా అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి. కొంచెము రెడ్ కలర్లో ఉన్నా కూడా కట్ చేసుకుంటే పర్లేదు, ఫ్రైయే కదా, చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి బాగా వేడైన తర్వాత ఒక చెంచాన్నర నూనె అయితే పోసుకోవాలి. నూనె బాగా వేడైపోయాక ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డలను అయితే 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయాక ఒక చెంచా పసుపు వేసుకోవాలండి. ఒకసారి అయితే మంచిగా కలపాలి. అలా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే తీసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలపాలండి. తగినంత ఉప్పు వేయాలి. ఇలా ఉప్పు వేస్తే దొండకాయలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి. చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అయితే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఎలా ఉందో వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. చూడండి, మూత పెట్టేసుకున్న తర్వాత ఆవిరైతే ఎట్లా వస్తుందో మొత్తం వాటర్ అయితే ఇలా వచ్చేస్తాయి. ఆ వాటర్ని అయితే అందులోనే వేసేయాలి. ఇప్పుడు మనకి ఎంచక్క అయితే ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తలేను. ఒక 15 వెల్లిపాయలు తీసేసుకొని దాన్ని కచ్చాపేచా దంచేసుకొని ఇందులో వేసేసుకున్నాను అన్నమాట. ఇలా వెల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రై అయితే. తగినంత కారం వేసేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత వేసేసుకోండి. అలా 5 నిమిషాలు అయితే చిన్న మంట మీద ఫ్రై చేయాలండి. అలాగే ఒక చెంచా ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి అయితే అంతా కలపాలండి. నేను ఇందాక ఉప్పు చూశానండి, ఉప్పు సరిపోలేదన్నమాట. అందుకే ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా అయితే మనకు దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇలా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇంతేనండి. మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.